హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫోయర్స్ ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ నేమ్తో మీరు మీ ఓటర్ కార్డ్ని ఆన్లైన్లో ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ కార్డ్ పోగొట్టుకున్నట్టయితే మీ నేమ్తో మీరు ఓటర్ కార్డ్ని అయితే ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఓటర్ కార్డ్ని ఆన్లైన్లో ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ వెబ్ పోర్టల్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు మీ యొక్క ఓటర్ కార్డ్ ని సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి హోమ్, అబౌట్ అస్, ఓటర్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ చూడండి, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఓటర్ లిస్ట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి మనకి ఇక్కడ సెర్చ్ ఇన్ ఎలక్టరల్ రోల్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ తో సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే మీ యొక్క ఓటర్ కార్డ్ నెంబర్ ఉంటే కనుక మీరు ఓటర్ కార్డ్ నెంబర్ తో సెర్చ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీ మొబైల్ నెంబర్ తో కూడా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో లేదు మీ ఓటర్ కార్డ్ లేదు, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏది కరెక్ట్ గా తెలియదు అనుకుంటే సో మీరు మీ నేమ్ తో కూడా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీ యొక్క స్టేట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్. సో మీ ఇక్కడ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. సర్ నేమ్ మెన్షన్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. మీ యొక్క రిలేటివ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, లేదంటే ఏజ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు జస్ట్ ఈ పర్సనల్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో దాంట్లో మీ ఓటర్ కార్డ్ ఏది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీకు లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఆ లొకేషన్లో ఉన్న ఓటర్ కార్డ్ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. లేదు లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకోకుండా కూడా మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. సో అక్కడ మనం డీటెయిల్స్ చెక్ చేసుకొని మన ఓటర్ కార్డ్ ఏది అనేది చూసుకోవాలి. సో నేనైతే పర్సనల్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేస్తాను. సో చూడండి, పర్సనల్ డీటెయిల్స్ లో నేమ్, ఏజ్, అలాగే రిలేటివ్ నేమ్ అండ్ జెండర్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ పైన క్లిక్ చేయగానే సో నేను ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం ఉన్న ఓటర్ కార్డ్ నెంబర్స్ అన్ని మనకి ఇక్కడ వచ్చేస్తాయి. సో సీరియల్ నెంబర్, ఎపిక్ నెంబర్ అంటే మన యొక్క ఓటర్ ఐడి కార్డ్ నెంబర్. సో నేమ్, ఏజ్, రిలేటివ్ నేమ్ ఏంటి, స్టేట్, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏంటి, అలాగే పార్ట్ ఏది అండ్ పోలింగ్ స్టేషన్ ఏది, పార్ట్ సీరియల్ నెంబర్ ఏది అనేది కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి. సో ఇందులో మన యొక్క రిలేటివ్ నేమ్, మన యొక్క డిస్ట్రిక్ట్ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అండ్ పార్ట్, పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకొని సో మన ఓటర్ ఐడి కార్డ్ ఏది అనేది మనం చూసుకోవాలి. సో మనం జస్ట్ నేమ్ ఇచ్చాం కాబట్టి ఆ నేమ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ వచ్చేసాయి కదా. సో ఇందులో మన డీటెయిల్స్ ఏవి అనేది చూసుకొని సో మన యొక్క డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ యాక్షన్ లో వ్యూ డీటెయిల్స్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే మన యొక్క ఓటర్ కార్డ్ డీటెయిల్స్ కంప్లీట్ గా మనకు ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ చూడండి, సో వ్యూ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే సో కంప్లీట్ గా మన యొక్క ఓటర్ కార్డ్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయాయి. సో ఈ విధంగా ఈజీగా మీ యొక్క ఓటర్ కార్డ్ ఎక్కడైనా పోగొట్టుకొని మీకు ఓటర్ నెంబర్ కూడా తెలియదు అనుకుంటే మీ పేరుతో మీరు ఈ ఓటర్ కార్డ్ అయితే ఆన్లైన్ లో సెర్చ్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు ఓటర్ ఐడి కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్ గా వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో ఇది వ్యూయర్స్, ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఓటర్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఆన్లైన్ లో ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.